Okay. Welcome to our channel, World Teacher News. అత్యాశ్రమి అంటే ఎవరు, అత్యాశ్రమం అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అంటే పైకి సామాన్యంగా ఉంటూ మనలాగే బట్టలు కట్టుకుని మనలాగే మాట్లాడుతూ అందరితో కలివిడిగా ఉంటూ లోపల దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి ఇలాంటి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళని అత్యాశ్రమి అంటారు. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అదే అత్యాశ్రమం అనేటువంటిది అవుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్పడం అనేటువంటి చాలా కష్టం. మానసిక ప్రశాంతతనిచ్చే విషయాలు చెప్పడం చాలా కష్టం. అటువంటి వాటిని ఈరోజు శ్రీకాళహస్తిలో వీడియోలో చూశారు కదా సుబ్రహ్మణ్యం గారు, మన పరిభాషలో అన్నీ కూడా వివరిస్తూ ఉన్నారన్నమాట. మాయ అంటే ఏంటి, మహామాయ అంటే ఏంటి, అసలు మానవుడి యొక్క జన్మ అనేది ఎందుకు, చదువుకున్నటువంటి పిల్లవాడికి పాపం ఉదయం సాయంత్రం నుండి చదువుతున్నాడు, వాడి పని వాడు చేస్తున్నాడు, గుర్తుండట్లే. వాడికి గుర్తుండాలంటే ఏం చేయాలి, మానవుడు దైవస్థాయికి పోవాలంటే ఏం చేయాలి, ఇటువంటి అన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. ఎంతోమంది విలేకరులు ఆయన అడుగుతుంటారు. ఆయన టెస్ట్ చేయడానికి వచ్చి ఈయన వాళ్ళని టెస్ట్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఇక్కడ అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ధరించండి. ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్ ఆత్మనిష్ట. నీ ఇష్టం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, జీవశాస్త్రం, వైమానిక శాస్త్రం, స్వప్న శాస్త్రం, ఏ శాస్త్రమైనా తీసుకో, మొత్తం కూడా ఒకటే, ఆత్మనిష్టకు సంబంధించిందే అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇఫ్ యూ రిమైన్ న్యాచురల్ టు యూ, ఇట్ ఈస్ ద బిగింగ్ న్యాచురల్ ఆన్ ద హోల్. మధ్యస్థంగా ఉండు అని చెప్తాడనమాట ఆయన. ఇన్ రీబర్త్ నాట్ ఓన్లీ ఎ న్యూ బాడీ బట్ ఎ న్యూ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్. చూడండి, మన పునర్జన్మ అంటాం కదా. శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యేదే అంటాం కదా. పునర్జన్మ అనేది ఉంది అనుకుంటున్నాం, అసలు లేనే లేదంటున్నాడు ఆయన. నీకు అసలు ఈ జన్మే లేదు, ఇంకా మళ్ళీ పునర్జన్మ అంటున్నాడు అనమాట. ఈ శరీరం, నీ తల్లి గర్భం నుండి వచ్చిన శరీరం, చచ్చావు అంటాం కదా. ఆ శరీరం పోయిన తర్వాత ఇంకో తల్లి గర్భంలో శరీరం ప్రవేశిస్తుంది, అంతేగాని పునర్జన్మ అనేది లేనే లేదు. యూ ఆబ్టైన్ దెర్ ఈస్ నో కాజ్, ఇట్ ఈస్ ద కాజ్ బై ఇట్ సెల్ఫ్. Everyone you see the dream, and whatever you talk this bubble the dream. You go to Kasi or Srisailam or Tirupati not for Visveswara, Venkateswara also అని చెబుతున్నారు. చూడండి, నువ్వు తిరుపతి పో, శ్రీశైలం పో, అరుణాచలం పో, పుణ్యక్షేత్రాలను తిరిగి వద్దంటే దేనికి? అక్కడ ఉండేటువంటి మనుషులను చూడటానికి, అక్కడ ఉండే విగ్రహాలు చూడటానికి, ఆ కొండలు ప్రదేశాల ప్రకృతి చూడటానికి పో, అంతేగాని దైవ దర్శనానికి పో. తిరుపతి పో వద్దంటలే. ఏం చూడటానికి? వెంకటేశ్వర విగ్రహం చూడటానికి, ఆ మనుషులను చూడటానికి, ఆ పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి కదా, భారతీయ శిల్పుల యొక్క చాతుర్యం, అది చూడటానికి పో. అంతేగాని వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయామనుకో, పొరపాటున ఆయన కనపడ్డాడని నీ కర్మ కొద్దీ ఇంకా నువ్వు ఉండవా? వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది అంటారుగా. తిరుపతి పోయి వచ్చిందా మనల్ని ఏమంటారు చెప్పు? అమ్మ నేను తిరుపతి పోయి వచ్చాను అని లడ్డు పెడితే ఏముంటుందా? దర్శనం బాగా జరిగిందా అంటుంది. అంటున్నాం అనమాట. ఏంటి, దర్శనం జరిగితే నువ్వు రావుగా, ఆయనలో కలిసిపోతావు. ఆయన ఎవరు? కన్నప్ప, భక్త కన్నప్ప. శివుడి దగ్గరికి పోయి శివలింగ శ్రీకాళహస్తి, ఇప్పుడంటే పెద్ద టౌన్ అయింది, అప్పుడు మహా అరణ్యాలు కదా అవన్నీ కూడా. శ్రీకాళహస్తిలో ఆయన కిరాతకుడు కదా, కన్నప్ప కిరాతకుడు. ఆ రాళ్లతోటి, ఆ బాణాలతో జంతువుని కొట్టడం, ఆ పచ్చి మాంసాన్ని తినడం, పరమ కిరాతకుడు అన్నమాట కన్నప్ప. అటువంటి వాడు పాపం ఆ అడవులలో ఉండేటువంటి శివలింగాన్ని అక్కడ దేశం పంది మాంసాన్ని పెట్టాడు శివుడికి. పంది మాంసం చాలా విచిత్రం చూడండి. పంది మాంసాన్ని పెట్టి తినవా అంటాం మొదలు పెట్టాడు. మరి దేవుడు నైవేద్యం పెడితే నైవేద్యం పెట్టేమంటున్నారు కదా అందరూ కూడా. మరి ఇది కూడా నైవేద్యం తినమంటాం మొదలు పెట్టాడు. అంతే, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఆ మాంసం అక్కడే ఉంది, శివలింగం అక్కడే ఉంది. తినవా అంటాం మొదలు పెట్టాడు. పైగా అది మూఢభక్తి అని అంటాం అనమాట. అటువంటి వాళ్ళకే దైవ దర్శనం జరిగేది, మనకు జరగదు. వాళ్ళకే జరిగేది దైవ దర్శనం అనేది. తినవా అంటాం మొదలు పెట్టాడు.
నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేవారు నువ్వు తినాలి మాంసాన్ని అంట మొదలుపెట్టాడు. ఎందుకు తినవంట మొదలుపెట్టాడు. ఎవ్వరు లేరు అడవిలో, ఇద్దరే, ఆ శివలింగం ఈయన, ఎవరు లేరు. చివరికి కళ్ళు మూసి కళ్ళు తెరిచాడు, తినలే. తింటవా అని ఆ శివలింగానికి వేసి తలకాయ బాదుకోవడం మొదలుపెట్టాడు. తలకాయ బాగు మీద రక్తం వచ్చి రాలే. నువ్వు గినక వచ్చి తినకపోతే నేను చస్తానంట మొదలుపెట్టి ఇంకా కొట్టుకోవడం. అప్పుడు శివలింగాల్లో 2 చేతులు బయటకు వచ్చి, చూడండి, 2 చేతులు బయటకు వచ్చి ఆయన చేర్చుకున్నాడు. అది శివ దర్శనం, దైవ దర్శనం అంటే. అదేవిధంగా నీకు వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగిందనుకో, నిజంగా నీ అదృష్టం కొంది. కిరీటం భుజకీర్తులు పెట్టుకొని వచ్చాడు అనుకో, నువ్వు వస్తావు మళ్ళీ మీ ఇంటికి ఆయనలో కలిసిపోతావు అన్నమాట. అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈయన ఏమంటాడంటే, ఆ విగ్రహాలని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని, ప్రకృతిని చూడటానికి నీకు దేవుడు కనపడాలి అని పొరపాటున కనపడ్డాడు అనుకో, ఇంకా నువ్వు ఉండవు, శివుల్లో కన్నప్ప కలిసిపోయినట్లే కలిసిపోతావు అంటాడనమాట. నీలో ఉండే శక్తి నువ్వు తెలుసుకునేంతవరకు విగ్రహారాధన చేయాల్సిందే అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కొంతమంది అంటారు కదా, రాతి విగ్రహాల్లో ఏముంది అని, పూజిస్తే ఏమొస్తుంది అని. ఆ విగ్రహం ఎవరంటే నీవే ఆ రూపంలో ఉండి, నువ్వు అద్దం ముందు నిలబడ్డావు, నీ ప్రతిబింబం దాంట్లో ఉంది అద్దంలో. అంటే అద్దంలో ఉండే ప్రతిబింబమేమో జీవుడు, ఎదురుగా నిలబడ్డటువంటి వాడు దేవుడు. ఆ శక్తి నీలో ఉంది, నీలో ఆ శక్తి ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, చెప్పగలుగుతున్నావు, నీ పనులు నువ్వు చేయగలుగుతున్నావు. ఆ శక్తి నువ్వు తెలుసుకునేంత వరకు కూడా విగ్రహారాధన చేయాల్సిందే అంటారు గురువు గారు అన్నమాట. అజ్ఞాని ఈజ్ వన్ హూ ఈజ్ డెడ్ ఆఫ్టర్ లివింగ్. చూడండి ఏం చెబుతున్నాడు ఆయన. అజ్ఞాని అనేటువంటి వాడు, అంటే ఇన్నోసెంట్ అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా బతికి చేస్తాడు. చూడండి ఏం చెప్పాడు అంటే, మనం అందరం కూడా అజ్ఞానులు అనమాట. పిల్లల్ని కన్నాం, వాళ్ళని చదివిస్తున్నావు, లక్షలు సంపాదిస్తున్నావు, రాత్రి కూడా కష్టపడి సంపాదిస్తున్నావు. ఎవరి కోసం? ఆ పిల్లల చదువుల కోసం, వాటి కోసం. మళ్ళీ వాడు పెద్దోడు అయ్యాడు, వాడు మళ్ళీ ఉద్యోగంలో చేరాడు, వాడికి పెళ్లి చేసావు, వాడికి పిల్లలు పుట్టారు, చివరికి సత్యావు అయిపోయింది అనమాట. అంటే మనం ఎంతప్పటికి కూడా మనం జీవించేది దేనికి అంటే బతకడానికే. ఎందుకు బతకాలి అని ఆలోచించం, వాళ్ళు ఆలోచిస్తారు. అదే ఆయన అనేది, అజ్ఞాని ఈజ్ వన్ హూ ఈజ్ డెడ్ ఆఫ్టర్ లివింగ్. అది జ్ఞాని ఈజ్ వన్ హూ లివ్స్ ఆఫ్టర్ డెత్. అది మనకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా. మనమేమో జీవించి చస్తాం, అన్నీ అనుభవించి, కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించి చస్తాం. మనం జీవించావు, డబ్బులు సంపాదించావు, చచ్చావు, అయిపోయింది. కానీ వాళ్ళట్లుగా చచ్చిపోయి జీవిస్తారు. ఇది చనిపోయి జీవించినటువంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి ఇప్పుడే వాళ్ళు, అంటే చనిపోయినా కానీ అందరి యొక్క హృదయాల్లో ఉండేటువంటి వాళ్ళు. మనం ఉన్నా కానీ ఎవడు కూడా పట్టించుకోడు అనమాట. కాబట్టి ఆ విధంగా ఉండాలి అంటారు. మెటీరియలిస్టిక్ వ్యూ ఈజ్ ద టు సే దట్ ఐ ఆమ్ ఇన్ ద వరల్డ్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. లౌకికంగా అయినట్లయితే నేను ప్రపంచంలో ఉన్నాను అనేటువంటి భావం ఉంటుంది మనకు, అంతే కదా. నేను ప్రపంచంలో అందరిలో నేనున్నాననే భావం మనకు ఉంటుంది. స్పిరిచువల్ వ్యూ ఈజ్ టు సే దట్ ఐ ఆమ్ యాజ్ ద వరల్డ్. కానీ ఆధ్యాత్మికంగా అయినట్లయితే ఈ ప్రపంచమే నాలో ఉంది అనే భావం ఉంటుంది. వాళ్ళకి మనకు తేడా ఇది. గుంపులో ఉన్నా కానీ, 1000 మంది నీ చుట్టూ ఉన్నా కానీ వాళ్ళెవరిని కనబడకూడదు. ఐ ఆమ్ వన్, నేను ఒక్కడే అనే ఫీలింగ్ నీకు ఉండాలన్నమాట. క్లాస్ రూమ్లో 100 మంది ఉన్నా కానీ నేను ఒక్కడనే భావం ఉండాలి, వాడు గొప్పవాడయ్యాలి. కాబట్టి గుంపులో ఉండి కూడా ఒంటరి వాడిని అనే భావం ఎప్పుడైతే నీలో వస్తుందో ఇంకా నువ్వు దైవత్వానికి దగ్గరవుతుండే లెక్క అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఐ ఆమ్ నాన్ అదర్ దాన్ హీ హూ ఈజ్ యాజ్. Honest men are a cheat, both are not free, not acting on their own volition. Everyone, including the Trinity, is the being in trance. Real happiness, man is one who does not experience happiness as sorrow. నీకు వచ్చేటువంటి సుఖము సంతోషాలు మొత్తం కూడా ఆయన ఇచ్చినటువంటివి. You be with you, don't be as you. చూడండి ఏం చెప్తున్నాడు. నువ్వుగా ఉండు, నువ్వుగానే ఆల్రెడీ ఉన్నావు. ఎక్స్పీరియన్సింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ద వన్ యాజ్ వన్. ఎక్స్పీరియన్సింగ్ ఇట్
యాజ్ ద సోర్స్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఐ ఏ మై సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఆత్మన్. దిట్ ఈజ్ నాట్ కట్ ఎనీ బై ఎనీ నైఫ్. ఆత్మ అనేటువంటిది దేని చేత కూడా ఛేదించబడదు, మంటలు కూడా దాన్ని మండించలేవు, ఎటువంటి వరుణుడు కూడా దాన్ని ఆరిపేయలేడు అనమాట. అటువంటిది సాధన ఈజ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ హీర్ టు దేర్. ఇప్పుడు సాధన సిద్ధి అని అంటాం, సాధకుడు సిద్ధి అంటాం మనం. ఇద్దరికి తేడా చెప్తున్నాడు గురువుగారు ఇక్కడ. సాధన అంటే ఏంటంటే గోయింగ్ ఫ్రమ్ హీర్ టు దేర్, అది ఇక్కడి నుంచి అక్కడికి పోవటం. అంటే ఈ పదం నుండి పరమపదానికి పొందడం సాధన, ప్రయత్నం చేయటం అన్నమాట. సిద్ధి ఈజ్ టు రిమైన్ దట్ వీ కేమ్ ఫ్రమ్ దేర్ హీర్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాడు సిద్ధి పొందినటువంటి వాడు అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి, జిల్లెడమూడి అమ్మ, ఇలాంటి వేమన యోగి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సిద్ధులు. ప్రయత్నం చేసేటువంటి వాడు సాధకుడు అనేటువంటి వాడు. పిల్లవాడు పరీక్ష రాసిన తర్వాత మార్కుల సంగతి, వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత మార్కులు అడుగుతాం మనం. కష్టపడ్డాడు, చదువుకున్నాడు, సాధన చేశాడు, ఇప్పుడు సిద్ధిని పొందాడు అంటే ఏదో అనుకున్న ఉద్యోగాన్ని పొందాడు. అప్పుడు నీకు సాంస్క్రిట్లో మార్కులన్నీ, మ్యాథ్స్లో మార్కులన్నీ అడుగుతావా? అడిగాను, వాడు గుర్తుంటుందా? చెప్పను. ఎందుకని ఆ స్థాయి దాటిపోయింది, సిద్ధిని పొందాడు. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి రాగలం అనేటువంటిది సిద్ధి, ఇక్కడి నుంచి అక్కడికి పోవడం అనేటువంటిది సాధకుడు యొక్క లక్షణం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ద డెస్టినేషన్ ఆఫ్ ద ఎవ్రీ రివర్ ఈజ్ ద సీ. చూడండి ఎంత మంచి వాక్యం చెప్పాడు. మన ఇంట్లో నీళ్లు పోస్తాం, మన ఇంట్లో పోసినటువంటి నీళ్లు కాలువల ద్వారా బయటకు వస్తుంది, అంతే కదా. కాలువల్లో ఉండేటువంటి నీరు చివరికి చిన్న చిన్న నదులలో చేరుతుంది, నదులలో ఉండేటువంటి నీరు చివరికి సముద్రంలో కలిసిపోతుంది అనమాట. నదీనాం సాగరోగతి. ఆ సముద్రంలో కలిసిన తరువాత ఇంకా దానికి ఉడుదుడుకులు అనేటువంటివి ఉండవు. అలాగే చదువుకునే పిల్లవాడికి కూడా వాడికి అనుకున్నటువంటి దాన్ని మార్కులు సాధించి ఉద్యోగం వచ్చిన తర్వాత అంతవరకు వాడు కష్టపడాల్సిందే తప్పదన్నమాట. ఆ నదిలాగా నదికి ఒడుదుడుకులు తప్పవు, సముద్రంలో చేరేంత వరకు దానికి కష్టాలు తప్పవు. అదే చదువుకునే పిల్లవాడికి కూడా అంతే అనమాట. ఎందుకు పెడుతున్నావు, ఎందుకు వచ్చావు అనేది ఆలోచించుకున్నట్లయితే అనుకున్న దాన్ని సాధిస్తాడు. లేకపోతే ఇంకా వాడి పని అంతే, ఫీజులన్నీ అయిపోతాయి, డబ్బులన్నీ అయిపోతాయి, వీడి జీవితం కూడా ఇంతే అయిపోతుంది అనమాట. అదే ఆయన చెప్తున్నాడు, ద డెస్టినేషన్ ఆఫ్ ద ఎవ్రీ బీయింగ్ ఈజ్ గాడ్. అది నదులన్నీ కూడా సముద్రంలో ఎలా అయితే కలిసిపోతాయో అలాగే చదువుకునేటువంటి పిల్లవాడు ఒడిదుడుకులు ఉన్నా కానీ అనుకున్న దాన్ని సాధించేంతవరకు ఎలా అయితే వాడు కష్టాలు పొందుతాడో అదేవిధంగా నీవు కూడా దైవత్వంలో కలిసేంత వరకు కష్టాలు పొందాల్సిందే. ఇటువంటి విషయాలు ఎన్నింటిలో గురువు గారు ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా మన పరిభాషలో చెప్తూ ఉన్నాడనమాట. ద హ్యాపీనెస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మీ ఈజ్ కంటెంట్ ఇన్ మీ. ఇఫ్ వన్ క్యాన్ రియలైజ్ దట్ ద వాకింగ్, డ్రీమింగ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్స్ ఏ బిగ్ డ్రీమ్. ఇట్ ఈస్ ద రియల్ వేక్ఫుల్నెస్ ఆఫ్ ద మోక్ష. చూడండి ఇక్కడ గాఢ నిద్ర, మామూలు నిద్రపోవడం వేరు, గాఢ నిద్ర వేరు, డీప్ స్లీప్ అది. ఆ గాఢ నిద్రలో నీ శరీరం ఎక్కడుంది? మంచం మీద. నువ్వు ఎవరినో కొట్టినట్టు, తిట్టినట్లు, లేకపోతే దేవుడికి పూజలు చేసినట్లు, ఏదో పాములను కొట్టినట్టు కళలు వస్తూ ఉంటాయి అన్నమాట. వస్తాయి కదా కళలు. మరి అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆ గురువు గారు చెప్తున్నాడు అనమాట, మంచం మీద ఏ శరీరం ఉందో అదే దేవుడు, కళలో కనిపించేటువంటి వాడు జీవుడు అని చెప్తున్నాడు. ఒక కళకి ఇంకొక కళ దగ్గర అవుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా జన్మ కూడా అని చెప్తున్నాడు. ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈయన శ్రీకాళహస్తిలో వివరిస్తూ ఉన్నారు. ఆయన సామాన్య హై స్కూల్ హెడ్ మాస్టర్ పోస్ట్గా రిజైన్ చేశాడు. ఈరోజు వరల్డ్ టీచర్ అయ్యాడనమాట. వరల్డ్ టీచర్ అనేటువంటి దాన్ని మన ఛానల్కి పెట్టుకోమని చెప్పింది ఈయనే, ఈ గురువు గారే. అప్పటి నుంచి మన ఛానల్కి వరల్డ్ టీచర్ న్యూస్ అని పెట్టాము. అది సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆజ్ఞ. కాబట్టి అందరూ కూడా మానసిక ప్రశాంతతను ఇచ్చేటువంటివి, తర్వాత ఒడిదుడుకులు లేని జీవితాన్ని ఏ విధంగా గడపాలనేటువంటి దాన్ని చెప్పాడు. ఆయన తత్వాన్ని మనం చెప్తున్నాం కాబట్టి ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ సాయంత్రం నిద్రపోయే ముందు టీవీలో చూసి ప్రశాంతంగా మనం మధ్యలో చూడవాకండి, ఆ సమయాల్లో చూడండి. లేకపోతే మన వీడియోలన్నీ మీ టీవీకి లింక్ చేసుకోవచ్చు కదా, ఆ విధంగా చేస్తేనే టీవీలో చూసి
మానసిక ప్రశాంతతను పొందండి. దీనివల్ల మన వీడియోలన్నీ చూసి వినుకొండ, నరసరావుపేట, విజయవాడ, హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు కనీసం 500 మంది శ్రీకాళహస్తి పోయి సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ఆయనతో మాట్లాడి వచ్చి నాకు ఫోన్ చేశారనమాట. సార్ మీ వీడియోలు చూసి మేము వెళ్ళొచ్చాము అని. నాకు ఆ తృప్తి చాలు. అంతే సార్, మన వల్ల కొంతమంది బాగుపడ్డారు పోయి. కాబట్టి అటువంటి వాళ్ళ మహర్షులని, అటువంటి వాళ్ళ దైవశక్తి కలిగినటువంటి వాళ్ళని మనం చూస్తే చాలన్నమాట. కాబట్టి అందరూ కూడా వీలున్నప్పుడు ఆయన 95 సంవత్సరాలు, ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి 95 సంవత్సరాలు అన్నమాట. అటువంటి వాడు హెడ్ మాస్టర్ పోస్ట్కి రాజీనామా చేసి వరల్డ్ గురువు అయ్యాడు, ప్రపంచ గురువు అయ్యాడు అనమాట. ఒకసారి అందరూ కూడా వీలున్నప్పుడు వెళ్ళి తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ శ్రీకాళహస్తి దగ్గర శివాలయంలో శివుణ్ణి చూసి అక్కడ దిగి చెన్నై రోడ్లో ఆటో ఎక్కితే ఆటో అయినా పోతాయి. చెన్నై రోడ్లో భారత్ గ్యాస్ గోడౌన్ దగ్గర సుబ్రహ్మణ్యం గారిని చూడాలి అంటే తీసుకెళ్తారు. అందరూ చూసి ఒకసారి ఆయన చూసి రండి చాలు, మానసిక శారీరక రోగాలు పోతాయి. అలాగే బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెలమూడి అమ్మవారి, అది అందరిల్లు, ఆమె ఇంటికే పాపం అందరిల్లు అని పేరు పెట్టింది. మీ అందరి బిడ్డలు నేను తల్లిని అని చెబుతుందన్నమాట. ఆమె దైవశక్తులు ఉన్నాయి, ఎప్పుడు చూపించలే, సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వదు ఆమె ఎప్పుడూ కూడా. అడిగిందంటే కానీ సమాధానం చెప్తుంది. ఆమె యొక్క జీవ సమాధిని కూడా దర్శించి అక్కడ భోంచేసి రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే అభి.